వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈ చాప్టర్లో మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ అండ్ గ్యాస్ ఎక్స్చేంజ్ సిస్టమ్, రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ వీటి గురించి తెలుసుకుందాం. ఇది కూడా తెలుగులో కంటెంట్ ఎక్స్ప్రెషన్ ఉంది. బ్రీతింగ్ ఈజ్ ద మీన్స్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇంటూ ద అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్ అండ్ క్యారీడ్ బై క్రియేటింగ్ ప్రెషర్ గ్రేడియంట్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ ద అట్మాస్ఫియర్. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్కి మరియు లంగ్స్లో ఉన్న అట్మాస్ఫియర్కి మధ్యలో ఈ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల మన గాలి అనేది, ఎయిర్ అనేది లోపలికి వెళ్ళడం, బయటకి రావడం అనేది జరుగుతుంది. బ్రీతింగ్ ఇన్వాల్వ్స్ టూ స్టేజెస్ సచ్ యాజ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంటే గాలి లోపలికి వెళ్ళడం, ఎక్స్పిరేషన్ అంటే బయటకి రావడం. ఇన్స్పిరేషన్ కెన్ అక్కర్ ఇఫ్ ద ప్రెషర్ విదిన్ ద లంగ్స్ ఈజ్ లెస్ దాన్ ద అట్మాస్ఫెరిక్ ప్రెషర్. కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఇది క్లారిటీగా తెలుసుకోవాలి. ఇన్స్పిరేషన్ అన్నప్పుడు లెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పిరేషన్ అనేప్పుడు మోర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిలో మనకి కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి లంగ్స్లో లెస్ ఉంటే ఇన్స్పిరేషను అంటే గాలి లోపలికి వెళ్తుంది, లంగ్స్లో మోర్ ఉంటే ఎక్స్పిరేషన్ అవుటర్కి వెళ్తుంది. సో దెర్ ఈజ్ ఎ నెగిటివ్ ప్రెషర్ ఇన్ ద లంగ్స్ with respect to the atmospheric pressure. Similarly, expiration takes place where the intrapulmonary pressure is higher than the atmospheric pressure. The muscular diaphragm and the specialized set of muscles, the external or internal intercostal muscles, help in the generation such as gradient. మన క్వశ్చన్ అడిగేటప్పుడు ఇన్స్పిరేషన్కి కానీ ఎక్స్పిరేషన్కి కానీ తోడ్పడే మెకానిజమ్స్ కానీ మన ఇంట్లో అంటే దీంట్లో ఉన్న స్ట్రక్చర్స్ ఏంటి అని క్వశ్చన్ అడగచ్చు. అడిగితే ఒకటి ఇంట్రాపల్మినరీ ప్రెషర్, రెండోది అట్మాస్ఫియర్ ప్రెషర్, మూడు మస్క్యులర్ డయాఫ్రమ్, తర్వాత సెట్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. సో ఇంటర్కోస్టల్ మజిల్స్ అవి కూడా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి ఈ ఎయిర్ మూవ్మెంట్కి యూజ్ అవుతాయి. ఇన్స్పిరేషన్ అంటే ఇంటేక్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇంటూ బదులు అవుట్ అని ఇస్తే అది ఇన్కరెక్ట్ సెంటెన్స్ కింద మనం చూడాలి. సో ఇన్స్పిరేషన్ ఇంటూ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పిరేషన్ అవుట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో కాంట్రాక్షన్స్ మజిల్స్ ఆఫ్ ద డయాఫ్రమ్ అండ్ ద ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. అయితే ఇక్కడ రెండింటికి కూడా అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్సే యూజ్ అవుతాయి. ఈ ఈ ఈ మజిల్స్ ఎక్కడ ఉంటాయి అని అడిగితే రిప్స్కి మధ్యలో ఉంటాయి. కాంట్రాక్షన్ ఆఫ్ దిస్ డయాఫ్రమ్ ఫ్రెనిక్ మజిల్స్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద థొరాసిక్ ఛాంబర్. ఎప్పుడైతే ఒక డయాఫ్రమ్ అనేది కాంట్రాక్ట్ అవుతుందో థొరాసిక్లో వాల్యూమ్ అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల ఈ యాంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్ దగ్గర ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో లిఫ్ట్ అవుతాయి. లిఫ్ట్ అవ్వడం వల్ల రిప్స్, స్టర్నమ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో అలా ఇంక్రీజ్ అయ్యేసరికి వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ ఛాంబర్ డార్సో వెంట్రల్ యాక్సిస్ దగ్గర ఓవరాల్గా వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి పల్మనరీ వాల్యూమ్ అనేది లో అయిపోతుంది. ఎప్పుడైతే థొరాసిక్ వాల్యూమ్, ఛాంబర్ వాల్యూమ్ పెరుగుతుందో ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో పల్మనరీ వాల్యూమ్ డిక్రీజెస్ ద ఇంట్రాపల్మినరీ ప్రెషర్ టు ద లెస్ దాన్ దట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. అంటే బయట ఉన్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంపేర్ చేసుకుంటే లోపల ఉన్న పల్మనరీ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. విచ్ ఫోర్సెస్ ద ఎయిర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ టు మూవ్ ఇన్ టు ద లంగ్స్. దానివల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల లంగ్స్లోకి ప్రెషర్తో ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. దీన్ని మనం ఇన్స్పిరేషన్ అంటాం. ఎక్స్పిరేషన్ అంటే రిలీజ్ ఆఫ్ అల్వియోలార్ ఎయిర్ టు ద ఎక్స్టీరియర్ ఈజ్ కాల్డ్ ఎక్స్పిరేషన్. ఇట్ ఈజ్ ఎ యాక్టివ్ ప్రాసెస్, పాసివ్ ప్రాసెస్. ఇంతకుముందుది అది యాక్టివ్ ప్రాసెస్, ఇది ప్యాసివ్ అంటే మనకు తెలియకుండానే గాలి అనేది బయటకు వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ ఎఫర్ట్. సో రిలాక్సేషన్, అంతకుముందు కాంట్రాక్షన్ అని చదువుకున్నాం ఎందులో, ఇన్స్పిరేషన్లో. ఇక్కడ ఆపోజిషన్ ఏంటంటే రిలాక్సేషన్ ఆఫ్ ద డయాఫ్రమ్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ రిటర్న్స్ ద డయాఫ్రమ్ అండ్ స్టర్నమ్ నార్మల్ పొజిషన్. ఇంతకుముందు కాంట్రాక్ట్ అయినాయి, ఇప్పుడు నార్మల్కి వస్తాయి. దానివల్ల రెడ్యూస్ ద థొరాసిక్ వాల్యూమ్, దేర్
పల్మినరీ వాల్యూమ్. సో ఇప్పుడు థొరాసిక్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది, పల్మినరీ వాల్యూమ్ అనేది పెరిగిపోతుంది. సో ఇంక్రీజ్ అని అక్కడ డిక్రీజ్ అని చదివాం, ఇక్కడ ఇంక్రీజ్ అని చదువుతాం. సో ఇంట్రా పల్మినరీ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి కంపారిటివ్లీ ఇది ఇంక్రీజ్ అయ్యి ఇందులో ఉన్న ఏదైతే లంగ్స్ ఎయిర్ ఉంటుందో అది బయటకు పంపిస్తుంది. సో కాజింగ్ ద ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్. దీన్ని మనం ఎక్స్పిరేషన్ అంటున్నాం. అట్లనే ఈ ఎబిలిటీ టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ విచ్ హెల్ప్ ద అడిషనల్ మజిల్స్ ఇన్ ద అబ్డామిన్. మజిల్లో అబ్డామిన్ మజిల్స్ కూడా ఒక్కోసారి యూజ్ అవుతాయి. అండ్ యావరేజ్ హెల్తీ హ్యూమన్ బ్రీత్స్ 12 to 16 times ఇన్ ఎ మినిట్. ఒక నిమిషానికి 12 నుంచి 16 సార్లు ఎక్స్పిరేషన్ ఇన్హలేషన్ అంటే ఒక బ్రీతింగ్. అలాంటి బ్రీతింగ్స్ 12 to 16 జరుగుతాయి. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రీతింగ్ మూమెంట్స్. సో ఇక్కడ మనం ఒకవేళ ఇలా బ్రీతింగ్స్ని కౌంట్ చేయాలి అంటే వాడే మిషన్ ఏంటి అంటే స్పైరోమీటర్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ క్లినికల్ అసెస్మెంట్ చేశాకే ఏదైనా సర్జరీ కానీ మనిషి వాల్యూమ్ అంటే ఎంత లంగ్స్ ఎంత బాగా చేస్తున్నాయి, వర్క్ ఎంత చేస్తున్నాయి అని చూస్తారు. రెస్పిరేటరీ వాల్యూమ్ అండ్ కెపాసిటీస్ చూద్దాం. ఇందులో ఫస్ట్ టైడల్ వాల్యూమ్ ఏంటి అంటే నార్మల్, ఇది ఒక్కటే అండర్లైన్ చేసుకోవాలి మనం ఇక్కడ. నార్మల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అంటే మామూలుగా గాలి పీల్చుకొని వదిలిపెట్టేటప్పుడు అప్రాక్సిమేట్గా 500 ml ఉంటుంది. అయితే హెల్దీ మ్యాన్ కెన్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఒక నిమిషానికి 6000 to 8000 ml తీసుకుంటారు. రిజర్వ్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ అంటే మనం నార్మల్గా తీసుకున్న తర్వాత కూడా అడిషనల్గా ఎక్కువ తీసుకుంటే ఈ టైడల్ వాల్యూమ్కి దాన్ని రిజర్వ్ ఇన్స్పిరేటరీ అంటారు. 2500 to 3000. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఇక్కడ మామూలుగా ఎక్స్ప్రెషన్ బయటకి పంపించేటప్పుడు నార్మల్ కంటే కొంచెం ఫోర్సిబుల్గా బయటకు పంపిస్తాం. అంటే టైడల్ వాల్యూమ్కి ఫోర్సిబుల్గా దాన్ని మనం ఇంతే అంటే 1000 to 1100 ml అవుతుంది. సో ఇక్కడ వాల్యూమ్ ఎంత బయటకు పంపించినా ఎంత లోపలికి తీసుకున్నా ఇంకా కొద్దిగా మన లంగ్స్లో రిమైనింగ్ అనేది కొద్దిగా ఉండిపోతుంది. ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో నార్మల్ అని గుర్తుపెట్టుకోవాలి, రెండో దాంట్లో ఫోర్సిబుల్, మూడో దాంట్లో ఇక్కడ మనకి రిమైనింగ్ అనేది అంటే రెసిడ్యువల్లో రిమైనింగ్ అనే హింట్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ లంగ్స్లో ఎంత ఉండిపోతుంది అంటే 1100 to 1200 ఉండిపోతుంది. ఇక్కడ మనకు వేరియస్ కెపాసిటీస్ డిఫరెంట్గా ఎలా ఉన్నాయి అంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఒక వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఒక పర్సన్ ఇన్హేల్ చేసినప్పుడు నార్మల్ ఎక్స్పిరేషన్ కంటే అది టైడల్ వాల్యూమ్కి ఇంకా మోర్ మనం తీసుకుంటున్నాం కాబట్టి కెపాసిటీ ఎంత అంటే టైడల్ వాల్యూమ్లో తీసుకున్న దానికి అండ్ ఐఆర్వి ఈ రెండు కలిపితే 3000 to 3500 ఉంటుంది. అదే ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటే ఏదైతే రిజర్వ్ వాల్యూమ్ ఉందో రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్ట్రా రిజర్వ్ వాల్యూమ్ ఈ రెండు కలిపితే ఎఫ్ఆర్సి అంటే ఫంక్షనల్. మామూలుగా ఒక పర్సన్కి వైటల్ కెపాసిటీ ఎప్పుడు ఎంత ఉంది ఎట్లా చూస్తాము అంటే టైడల్ వాల్యూమ్ని ప్లస్ ఇన్స్పిరేషన్ అంటే ఫోర్సిబుల్గా తీసుకున్న ఇన్స్పిరేషన్ వాల్యూమ్, ఫోర్సిబుల్గా తీసేసిన ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఇవన్నీ కలిపితే వైటల్ కెపాసిటీ అంటారు. అయితే ఇవన్నీ కెపాసిటీలు మొత్తం లెక్క పెడితే మనకు టోటల్ లంగ్ కెపాసిటీ అవుతుంది. మనం ఫస్ట్ మాట్లాడుకుంది టైడల్ వాల్యూమ్, నెక్స్ట్ మాట్లాడుకుంది ఐఆర్వి, నెక్స్ట్ ఈఆర్వి, నెక్స్ట్ ఐసి, నెక్స్ట్ టోటల్ ఫంక్షనల్ మాట్లాడుకున్నాం. ఇవన్నీ కలిపితే టోటల్ లంగ్ కెపాసిటీ అవుతుంది. సో ఇది మనకి బిట్ లాగా ఇస్తాడు. బిట్ లాగా ఇచ్చినప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు ఒక యాక్టివిటీ చెప్పాలనుకుంటున్నా. ఒక బెలూన్ తీసుకొని నార్మల్గా మనం బ్లో చేసినప్పుడు ఎంతైతే గాలి వదులుతుందో అది నార్మల్ అంటున్నాం కాబట్టి టైడల్ వాల్యూమ్ అవుతుంది. ఇంకా కొద్ది ఫోర్స్గా
ఫాస్ట్గా చేస్తే ఇన్స్పిరేటరే అవుతుంది. వెంటనే గాలి తీసేస్తే అంటే స్లోగా తీసేస్తేనేమో నార్మల్ టైడల్ వాల్యూమ్ అవుతుంది. దాంట్లోంచి ఫాస్ట్ ఇట్లా వదిలిపెడితే ఎంత ఫోర్సిబుల్గా ఎయిర్ బయట బెలూన్ పైకి ఎగురుతుందో అది ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అవుతుంది. మనం ఎంత తీసేసినా ఎంతో కొంత బెలూన్లో కొంచెం కింద పార్ట్ ఉబ్బి ఉంటుంది, అంటే ఎక్స్పిరేటరీ పోంగా కూడా కొద్దిగా ఉబ్బి ఉంటుంది, అది రెసిడ్యువల్ వాల్యూమ్ ఆర్వి అవుతుంది. సో మొత్తం అందులో కెపాసిటీ మనం చూసేటప్పుడు టైడల్ వాల్యూము మనం ఎంత ఫోర్సుగా ఊదామో అది కెపాసిటీ అవుతుంది. సో ఫంక్షనల్ ఏమవుతుంది అంటే మొత్తం బెలూన్ని ఎంతగా ఊదగలిగితే అంత ఊదిన తర్వాత దాంట్లో ఉన్న ఎయిర్ని మనం ఫంక్షనల్ రెసిడ్యువల్ అంటాం. దాన్నే వైటల్ కెపాసిటీ కింద తీసుకుంటాం. అట్లనే ఇన్నిసార్లు ఊదినా వదిలిపెట్టినా మళ్ళీ వదిలిపెట్టినా ఎంతో కొంత ఆ బెలూన్ కెపాసిటీ 1 లీటరో 2 లీటరో ఉంటే అంతా దాన్ని ఫిల్ చేయగలుగుతాం. దాన్నే టోటల్ లంగ్ కెపాసిటీ కింద గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక యాక్టివిటీ. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.